పడుతుంది ఇప్పుడు ఏం కాలే బిస్సారు ఇక్కడ తీసేది ఎవరు బాగా తీస్తారు ఎవరనంటే మంచి నమస్తే అస్సలాము అలైకుం ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం అయితే హెచ్ ఖైరవాడి విలేజ్కి వచ్చినమాట. అక్క పాము చూసి భయపడింది. అక్క మీరు ఎలా చూసారక్క పాముని? కాలు చుట్టుకుందమ్మా అంటే కనపడదు. ఏ పాము గుర్తుపడతాను? ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిసీవ్ చేద్దాం. మొత్తం కవర్ ఆమెది మా ఓని అల్లది జరగడం కెమెరా కట్టండి వద్దని అప్పుడే పిలిచినప్పుడు నువ్వు దగ్గర సరేనా అది అక్కడ పెట్టలే జరపోతా అన్నది బాగా జరపోతుంది కదా. ఆ పాప అందుకే భయపడింది. పాప దూరం పాపా ఎక్కడ పోయే కాదా బా తీసిన 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 బయట క్లాట్ పడతలేదన్నా, వెనకలో కొంచెం క్లాట్ పడతలేదు. పడుతుంది ఇప్పుడు ఏం కాలే బిస్సారు నాకు కెమెరా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. బజే బజే రా తమ్ముడు, ఏం కొడతావు కొంచెం అది ఇప్పుడు బాగా చెప్పాయండి. ఆ బాబుకి తయారు చెప్పాలి బయట ఏముందంటే ఈ పాము ఇంత జంపు బాగా పడుతుంది తమ్ముడు, బాగా పడుతుంది. ఈ పాము ఇంత జంపు ఇంత లావు ఉంది కదా, ఈ పాము కొరికినా కూడా ఏం కాదు. ఏం కాదు జరపొద్దు కొరికితే ఏం కాదు అన్నమాట. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ ఉంది కదా, ఖాళీ స్థలం ఉండడం వల్ల ఇక్కడ కప్పలు ఎలకలు ఉంటాయి. దాంట్లో చూడు కప్పలు ఎలకలు ఉంటాయని లేకపోతే కొడుకు
కోడిగుడ్ల ఈ మంచి ఏమో చెప్తున్నా వినమ్మా పెద్దమ్మా నువ్వు కొంచెం భయపడదు నేను చెప్తా. ఇది పాము మనకి పగ పెట్టుకుని బాగా కప్పలు ఎలకలు కొడుగుడ్లు కోడి పిల్లలు ఉంటాయని తిండికి వచ్చిందంతే తప్ప ఇది ఏమైతే ఏం హాని చేయదు. ఇది ఇంకా బాగా చెప్పాలంటే రైతుకు మేలు. ఇది రైతు మిత్ర అంటారు. ఇది అంటే రైతుకు మేలు చేస్తా కానీ నష్టం చేయదు. ఇది 4,000 మసలు విషయం ఉండదు. ఇది ఒకవేళ ఇది కొరికినానుకో మనం ఏం చేయాలంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఇది టీటీ ఉంటది అనమాట. టీటీ ఇంజక్షన్ వేసుకుంటే ఏం కాదనమాట. ఇది కప్పలు ఎలకలు పిట్టలు తింటది కాబట్టి దీని పంటిలో బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఇన్ఫెక్షన్ కాకుండా మనం టీటీ వేసుకుంటే ఏం కాదు. మళ్ళీ ఎగర పడతావు సంచి తీసుకురండి. ఇది దీనికి విషమే ఉండదు అనమాట. విషం లేని పాము ఇది. ఇది సన్న పిల్లగాడు ఉన్నట్టే కాదక్క. ఇంకోటి చాలా మందికి అపోహం కూడా చూడు. ఇప్పుడు ఈ పాము నాకు తోక కొట్టడం వల్ల అర్థమవుతుంది. ఈ పాము తోకతో కొడితే మంచి బక్క చేసి చనిపోతాడు 6 నెలలకు కానీ 7 నెలలకు కానీ 8 నెలలకు కానీ అంటారు. అది కూడా అబద్ధం అనమాట. దగ్గర బాగుపడుతున్నాం కదా, అది కూడా అబద్ధం. అస్సలు దీని పంటల విషయం ఉండదు కాబట్టి దీని తోకలేని విషయం ఉంటది. అసలు దీని గురించి భయపడేది అవసరం లేదు. ఒక నాగం పాము భయపడాలా మనము, కట్ల పాము కానీ రక్త పింజర కానీ భయపడాలా. ఎందుకంటే కరిసిన వెంటనే మనకి 15 నిమిషాలున్న వాపలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కొరికిందనుకో నాకు ఇంతలాగా చేయి వస్తుంది, కాలు కొరికితే కాలు వస్తుంది, మంచి కసిపిసి అవుతుంది, కళ్ళు తిరగడం అవుతుంది. అట్లా మంచికి స్పృహ తోలిపోతాడు అనమాట. చాలా విషపూరితమైన పాము అంటే ఇది విషయం లేని పాము. ఇది దీని గురించి భయపడేది అవసరం లేదు, జరగపోతుంది కాబట్టి. తీసుకురా మరి ఈ అమ్మాయి ఎవరో బాగా చెప్పి అది పాముకి ఏదాకా మీ సల వచ్చిన పాముకి ఎండకలు రావు. వీళ్ళంతా బేగ ఎట్టలు రావు అంటే నానే చెప్తాను. 6 గంట 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు పాముకి ఎండకలు రాని చూడలేదు. పెద్ద పెద్ద ముసురు పాములు పట్టేనే మరి నాకు మమ్మల్ని ఎండకలు అయితే రావు. గడ్డాలు వస్తాయి, మీసాలు వస్తాయి పాములకి అని లేదా ఆడలను ఎత్తి ఇరిగించుకొని ఎండకలు వచ్చి మీకు ఉంటాయి కదా, ఆ ఎండకలు గిక్కేస్తాను కాయ మీద పెడితే వస్తాయి ఎండకలు. అట్లా అన్న పాపను భయపడించేవారు నువ్వు కూడా అవసరమే లేదప్ప ఈ పాము. ఫ్రెండ్స్ జై భారత్. ఏం కాపా జర్లీకి వాడు